ఎమ్మెల్సీ కవిత వ్యవహారం మంత్రికి ఎక్కువ ముఖ్యమంత్రి తక్కువ అన్నట్లు ఉందని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ విమర్శించారు. జోగులాంబ ఆలయానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను చూస్తే 16 గ్రూపులు 32 మంది అభ్యర్థులుగా కనిపించారని అన్నారు. కవిత అలంపూర్లో అడుగు పెడితే ఐరన్ లెగ్ తుమ్మిళ్ల ఎత్తిపోతల నుండి తాము పోరాడి తెచ్చుకున్న నీళ్లు బందయ్యాయని ఆరోపించారు. ఇక సీఎం అమ్మవారి సన్నిధిలో ఇచ్చిన అలంపూర్ ఆలయాలకు ఇస్తారన్న 100 కోట్లు ఏమయ్యాయని సంపత్ కుమార్ ప్రశ్నించారు. అక్కడ ఆల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, పెద్ద లీడర్లు అంతమంది ఎప్పుడు రాలే. అటువంటిది వచ్చిర్రు అంటే అలంపూర్ నియోజకవర్గానికి ఎంత పెద్ద శుభ సందేశము, ఓ గుడ్ న్యూస్ తీసుకొస్తుందేమో అని అలంపూర్ ప్రజలు వేచి చూశారు. కానీ మొత్తము కల్వకుంట్ల కవిత మంత్రికి ఎక్కువ, ముఖ్యమంత్రికి తక్కువ లాంటి పర్యటన చేస్తే ఏమొరిగింది అలంపూర్ నియోజక ప్రజలు అంటే సున్నా. బొంబాయి తమాషాలా కనిపించింది కల్వకుంట్ల కవిత గారి పర్యటన. మొత్తం సమావేశాలు, వాళ్ళు కూర్చోవడాలు, ప్రెస్ మీట్లు అనేది చూస్తే మాయాసభలో అనిపించింది. బొంబాయి తమాషాలా కనిపించింది తప్ప అలంపూర్ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఒరగకపోవడమే కాకుండా సోదరిమణి ఏం కాలు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ మేమందరము తుమ్మిళ్ళ కాడ పోయి కొట్లాడితే నీళ్ళు ఇడిచిర్రు. ఆ అమ్మ కాలు పెట్టిందో లేదో నీళ్లు బంద్ అయినాయి, తుమ్మిళ్ళ నీళ్లు. ఈ అలంపూర్ ప్రజలకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకురాలు అంత పెద్ద హంగామా చేసి 32 మందిని ఎంట పెట్టుకొని వస్తే జరిగినటువంటి ఫలితము, అలంపూర్కు జరిగినటువంటి లాభ నష్టాలు. టెంపుల్కి వచ్చింది చాలా సంతోషం. శివరాత్రి మా టెంపుల్కి వచ్చినందుకు